श्रीराम श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्री हनुमत् परब्रह्मणे नमः श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासनमाशिता भेदातारं आंजनेयं नमाम्यहं प्रिय भगवद्बंधुलारा पुष्यबहुళ अमावास्या मौनी अमावास्या विशेषమైన పర్వదినం ఉపాసకులకి శుభాన్ని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ రోజు మంచి పర్వట రోజు పితృ ఆరాధన తర్వాత దానాదులు జపాదులు విశేషమైనటువంటి ప్రాముఖ్యం కలిగిన ఈ రోజు అయితే భక్తులంతా కూడాను ఆలయానికి ఏ విధంగా రావాలి, వస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, నైవేద్యాలు ఏం తీసుకురావాలి అనేటువంటి ప్రశ్న తరచూ భక్తులలో తలెత్తుతూ ఉంటుంది. మనకు యథాశక్తిగా ఉన్న పరిజ్ఞానం మేరకు మన ఆచార్యులు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే ఆలయ విధానం కూడాను ఆగమం సాంప్రదాయం మీద ఉంటుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం అంటే పాంచరాత్రం, వైఖానస సాంప్రదాయం, శాక్తేయం, స్మార్త సాంప్రదాయం అనేటువంటి 4 రకాలు 5 రకాలు ఉన్నటువంటి ఆగమాలు ఉన్నాయి. భద్రాచల క్షేత్రంలో విశేషంగా ఆచరింపబడేది రామచంద్రమూర్తిని అర్చించేది, ఉపాసించేది పాంచరాత్రాగమం చేత చేస్తారు. తదనుగుణంగానే మన అభయాంజనేయ స్వామివారి ఆలయంలో కూడాను శ్రీ పాంచరాత్రాగమమే ఆచరింపబడుతుంది. భక్తుడు మన అభయాంజనేయ స్వామివారి ఆలయానికి వచ్చే ముందు ఒక ఆర్తి, కన్న తండ్రిని తల్లిని చూడాలనే కోరిక సంతానానికి ఎలా ఉంటుందో అలాంటి ఆర్తి కోరికతో జిజ్ఞాసతో భక్తుడు రావాలి, ఆలయం సమీపానికి రావాలి. వచ్చిన వెంటనే ఆజానుబాలు అమణిబంధనాత్ హస్తౌత వృక్షాళ్యా, మోకాళ్ళ నుంచి పాదాల వరకు, మోచేతుల నుంచి అరచేతి వరకు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం ప్రణామం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మంటపంలో పరివార దేవతలు ఉంటారు కనుక వాళ్లకు కాళ్ళు చూపించి సాష్టాంగ నమస్కారం చేయకూడదు కనుక మన సాంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ళు ఆగమోక్తంగా చెప్పింది ఏంటంటే ధ్వజస్తంభస్య పురతః, ధ్వజస్తంభానికి ఎదురుగానే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. అక్కడి నుంచి ఆలయస్య ద్విప్రదక్షిణీకృతవ, 2 ప్రదక్షిణాలు, ధ్వజస్తంభాన్ని కలుపుకొని 2 ప్రదక్షిణాలు ఆచరించాలి. అటు మిమ్మట యథాశక్తిగా మన సంకల్పం, మనం అనుకున్నటువంటి యొక్క విధానం లేదా మనకున్న సమయాన్ని బట్టి ఆంజనేయ స్వామి వారికి అయితే 5 సంఖ్య, 13 సంఖ్య లేదా అర్ధమండలం అంటే 21, మండలం అంటే 41, 108 ఈ విధంగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆయనకు ఆంజనేయ స్వామి వారికి 5 అప్పాలు నైవేద్యమైన, 5 ప్రదక్షిణాలైనా, 5 కొబ్బరికాయలైనా, 5 రకాల పళ్ళైనా చాలా ప్రీతని మనకు పెద్దవాళ్ళ ఆచార్యులు చెప్తూ ఉంటారు. కనుక 5 ప్రదక్షిణాలు కానీ, విజయానికి గుర్తుగా 13 ప్రదక్షిణలు కానీ, మనకు హనుమద్వ్రతంలో భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి యొక్క హనుమద్వ్రతంలో 13 సంఖ్య చాలా విజయప్రదమైందని చెప్పేసి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది కనుక ఆంజనేయ స్వామికి 13 సంఖ్య కూడా చాలా ప్రీతి. ఇకపోతే సంఖ్యాశాస్త్రం ప్రకారం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏకాదశం అంటే 11వ స్థానానికి విశేషమైన ప్రాముఖ్యత కల్పించబడింది. కనుక 11 ప్రదక్షిణాలు ప్రతి దేవతకు కూడా చాలా విశేషం. ప్రతి ఆలయంలో కూడాను శైవ సాంప్రదాయం కావచ్చు, వైష్ణవ సాంప్రదాయం కావచ్చు, వైఖానసం కావచ్చు, ఎక్కడైనా సరే 11 సంఖ్య చాలా విశేషం. ఇకపోతే దీక్షగా మనం చేసేటువంటి నియమానుసారంగా కామ్యంగా చేసేటువంటి ప్రదక్షిణాలు ఏవైతే ఉన్నాయో 21 ప్రదక్షిణాలు లేదా 41 ప్రదక్షిణాలు లేదా 108 చేసుకోవచ్చు. కానీ ప్రాథమికంగా మాత్రం 5 లేదా 13 ప్రదక్షిణాలు ఆచరించడం ఉత్తమం. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది నాగవల్లి దళాలు అంటే తమలపాకులు. ఎందుకు అనగా సీతామ్మవారి జాడ కోసం వెతుకుతూ దక్షిణముఖంగా వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామికి అమ్మవారిని సీతాజాడ కనుక్కోవడం, అమ్మవారి బతుకుందని కనుక్కోవడం, అనంతరం అక్కడ జరిగినటువంటి యొక్క ఇంద్రజిత్తులు అక్షాది రాక్షస వీరుల చేత జరిగినటువంటి యుద్ధంలో అనేక మంది రాక్షస యోధులను సంహరించడం, తర్వాత ఆంజనేయ స్వామి వారికి అస్త్రశస్త్రాదుల చేత గాయం అవ్వడం, తిరిగి రాక్షసుల చేత బంధింపబడి
లంకా దహనం చేసి సీతమ్మవారి అనుగ్రహం కైకొని లంకకు అయోధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చిన తర్వాత గంధమాదన సేవ మీదకి వచ్చిన తర్వాత గాయాలతో ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామికి అక్కడ ఉన్నటువంటి వానర వీరులంతా కూడాను ఆ గాయాలన్నీ కూడా ఉపశమనం చేయడానికి పక్కనే ఉన్న తమలపాకు తీగను ఒక మాలగా అలంకారంగా స్వామివారికి వేస్తారు. అందుకే అప్పటికి ఆ ఒంటి మీద అస్త్రశస్త్రాల చేత వేడిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆ తమలపాకుల చేత చల్లబరచాడు కాబట్టి ఆంజనేయ స్వామికి తమలపాకులు నాగవల్లి దళములు అంటే బాగా ప్రీతి. అంతేకాకుండా తాంత్రిక శాస్త్రంలో ఆంజనేయ స్వామి గారు చెప్పింది ఏంటంటే రంభావన విహారాయ, ఆంజనేయ స్వామికి అరటి చెట్టు కింద జపం చేసిన, తపం చేసిన, హోమం చేసిన విశేషమైన ఫలమని. ఆయనకు అరటిపళ్ళు కూడా చాలా ఇష్టం. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని అర్చిస్తే నవగ్రహ దోషాలు పోతాయి. అందులో చాలా ముఖ్యంగా కుజుడి యొక్క దోషం పోతుంది. దానికి ప్రతీకగా దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి తింటారు. అందుకే దానిమ్మ పళ్ళు నైవేద్యం కూడా పెట్టవచ్చు. ఇకపోతే ఆంజనేయ స్వామికి ప్రీతిగా మనకు ఋగ్వేదీయమైనటువంటి యొక్క మన్యు సూక్తాన్ని ఆంజనేయ స్వామి ఆరాధనలో, హోమాలలో, ఆంజనేయ స్వామి ఉపాసనలలో విరివిగా మన్యు సూక్త పారాయణం చేస్తూ ఉంటారు. ఈ మన్యు సూక్త పారాయణం చేసిన, మన్యుహు అంటే కోపం అని అర్థం. స్వామివారికి మన్యు సూక్త పారాయణం తర్వాత ఆ క్రోధాన్ని, ఆ ఆవేశాన్ని చల్లార్చడానికి పానకం, వడపప్పు స్వామికి విశేషంగా చేస్తూ ఉంటారు. ఇకపోతే అగమోక్త ప్రకారం ఆలయ విధానానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి వారికి శనివారం జన్మించాడు ఆయన. ఆంజనేయ స్వామి వారు శనివారం పూర్వభాద్ర నక్షత్రం వైశాఖ బహుళ దశమి రోజు జన్మించారు. అయితే ఆంజనేయ స్వామి వారికి మంగళవారం ఇష్టం. ఎందుకంటే అశోక